నమస్తే. అప్పు, పగ ఇవి ఎంత డేంజర్ అంటే, పగ ఎట్లుంటదంటే, వాళ్ళని చంపే వరకు ఆ పగ తీరదంటారు చూడు. నిజంగా ఈ వార్త చూస్తే, ఈ వార్త చదివితే, లేకపోతే ఈ వార్త గురించి మాట్లాడుకుంటే అదే నిజం అనిపిస్తది. ఒక మాజీ మావోయిస్ట్‌ను దారుణంగా హత్య చేసిండు ఒక వ్యక్తి. నిజంగా ఈ వార్త మాజీ మావోయిస్టులకు, లొంగిపోయినోళ్ళకు నిజంగా ఇది బెంబేలెత్తే వార్తనే. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం. మాజీ మావోయిస్టులు మామూలుగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. వాళ్ళు ఉద్యమంలో చేసిన ఉద్యమం గానీ, ప్రస్థానం, వాళ్ళు చేసిన దాడులు, రకరకాల ఎవరిని చంపినాం, ఏం కథ అనేది రకరకాలుగా సందర్భోనిచితంగా మాట్లాడుతూ ఉంటారు ఇంటర్వ్యూలల్లా. మామూలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు చేసిన ఉద్యమం గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈ వార్త చూస్తే, లేకపోతే ఈ వార్త వింటే నిజంగా వాళ్ళు నాకు తెలిసి కొంత అలర్ట్ అయినట్లే కనిపిస్తదేమో ఇగ. ఈయన మాజీ మావోయిస్టు. ఎవరు? సిద్ధయ్య అలియాస్ నర్సయ్య. ఈయన మాజీ మావోయిస్టు. పీపుల్స్ వార్‌లో పనిచేసిండు. దాదాపు 46 ఏండ్లు, 40 ఏళ్ల క్రితం పనిచేసిండు. క్రితం నుంచి 2004లో లొంగిపోయిండు. 1997లో ఓ 10 మందిని చంపిర్రట వీళ్ళు. ఈ సిద్ధయ్య వీళ్ళ గ్రూప్ ఇంక ఎవరెవరో. అయితే చంపిన దాంట్లో ఇతని తండ్రి ఉన్నాడట. పార్టీ ఆదేశాల మేరకు చంపిన అని ఇంటర్వ్యూలో చెప్తే, చంపిన వ్యక్తి ఎవరు? ఈ సిద్ధయ్య ఉన్నాడు కదా, ఈయనపై పగ వేసుకున్నాడు ఈ సంతోష్ అనే వ్యక్తి. ఈ సంతోష్ ఎవరంటే వీళ్ళ తండ్రిని ఈయన చంపిండు. ఎప్పుడు ఇది? 1997 వార్త ఇది. ఈ మధ్య కాలంలో ఏదో మామూలుగా యూట్యూబ్ ఛానల్కో దేనికో ఇంటర్వ్యూ ఇస్తే ఆ విషయం చెప్పిండు. మామూలుగా అడుగుతుంటారు కదా యాంకర్స్, ఏంది ఉద్యమం ఏందని. వాళ్ళు కూడా అవలోకగా ఇట్లా చేసినాం అట్లా చేసినాం, ఆ టైము మాకు పార్టీ ఆదేశించింది, వాళ్ళని చంపమన్నది, ఆడ ప్లాన్ చేయమన్నది అని మామూలుగా చెప్తుంటారు. వాళ్ళు సాధారణంగా చెప్తుంటారు. అయితే నేను ఇట్లా పలాని వ్యక్తిని చంపినా అని చెప్పడంతో కొడుకు ఈ ఇంటర్వ్యూ చూసినట్టున్నాడు. పెద్ద ప్లాన్ వేసి ఈ సిద్ధయ్యను రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లోకి తీసుకుపోయి, నీతో ఇంటర్వ్యూ చేయాలి, నీ ఉద్యమ ప్రస్థానం బాగుంది, అద్భుతంగా చేసినావు అని రకరకాలుగా ఆయనతోటి చనువు పెంచుకొని దోస్తాన్ చేసి, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మంచి అడవులల్లో ఉద్యమం చేసినావు కాబట్టి అడవులల్లో మంచి గుట్టలు చెట్లు ఉన్న కానీ మనం ఇంటర్వ్యూ చేద్దాం అని తీసుకొని పోయినట్టు ఎవరు సిద్ధయ్యను తీసుకొని పోయి బండరాయితోటి ఘోరంగా మోది చంపేసినట్ట. నిజంగా ఇది గుండె జారి గల్లంతయ్యే వార్తనే మాజీ మావోయిస్టులకు. మరి నేను ఎందుకంటున్నా మాట అంటే, మామూలుగా చెప్తుంటారు వాళ్ళు, మేము గాళ్ళని చంపినాం, లేకపోతే గీళ్ళని చంపినాం, వాళ్ళ మీద దాడి చేసినామని. ఈ వార్త చూస్తే నిజంగా అలర్ట్ కావాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, దాదాపు వీళ్ళ తండ్రిని ఈ సిద్ధయ్య అనే వ్యక్తి చంపి కూడా 30 ఏళ్ళకి దగ్గర అయింది, అయిపోయింది. అయినా కూడా పగ చల్లారలేదంటే పగ ఎంత డేంజరో అర్థం చేసుకోండి మీరు. ఒకసారి వార్త చదివాను, మళ్ళీ చెప్తా నేను. ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ, మాజీ నక్సలైట్ దారుణ హత్య, తండ్రి హత్యకు కొడుకు ప్రతీకారం అంట. ఈయన 2004లో లొంగిపోయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాడు. ఇదంతా చదివి ఒకసారి నేను మాట్లాడతాను మళ్ళీ. యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ అతడి చావుకు కారణమైంది. మాజీ మావోయిస్టు బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన పీపుల్స్ వార్ మాజీ నక్సలైట్ బెల్లపు సిద్ధన్న అలియాస్ నర్సయ్యను వేములవాడ అర్బన్ మండలం జగిత్యాల పట్టణానికి చెందిన జక్కుల సంతోష్ అనే వ్యక్తి హతమార్చి జగిత్యాల పిఎస్లో లొంగిపోయినంట. అయితే సుమారు 46 ఏళ్ల క్రితం తాను అజ్ఞాతంలో ఉన్న సమయంలో సంతోష్ తండ్రి పెద్దన్నను పార్టీ ఆదేశాలతో హత్య చేసినట్లు నర్సయ్య ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పినట. పెద్దన్న అంటే ఆ పేరే పెద్దన్న, సంతోష్ తండ్రి పేరే పెద్దన్న. నర్సయ్య అభిమానిని అంటూ పరిచయం చేసుకొని స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం అగ్రహారం గుట్టకు పిలిచి నరసయ్యను దారుణంగా హత్య చేశాడు. వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. నిజంగా ఇది మాజీ మావోయిస్టులో గుండె పలిగే వార్తనే. ఎందుకంటే మనకు మామూలుగా తెలుసు, మనం ఏం చెప్తాం, లేకపోతే మనం ఏం మాట్లాడతాం, లేకపోతే పోలీసులు వ్యవస్థ ఏంది అంటే, ఇప్పుడు భద్రతా బలగాలు చచ్చిపోయినా, మావోయిస్టులు చనిపోయినా, మావోయిస్టులు లొంగిపోతే ఇక మామూలు వాళ్ళకి పరిహారం అందించి క్షమాభిక్ష పెడుతుంది రాజ్యం, బతకన్లే అని. ఏం పెద్ద శిక్షించదు. కానీ పోలీసులు క్షమించినా, రాజ్యం క్షమించినా ఇట్లాంటి వ్యక్తులు క్షమించరని ఈ వార్తతోటి అర్థమవుతుంది. వీళ్ళ తండ్రిని దాదాపు 28 ఏళ్ళ క్రితం ఈయన చంపితే ఆ పగ ఇప్పుడు ఈయన బయట పెట్టిండు ఒక ఇంటర్వ్యూ ఛానల్లో యూట్యూబ్లో, పలానా ఆయన చంపినా అని.
ఈయన కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు కాబట్టి మామూలు యూట్యూబ్ చూస్తారు కదా, తెలిసినట్టుంది తీసుకుపోయి హత్య చేసిండు. అంటే పగ ఏ స్థాయిలో ఉంటుంది చూడు. ఉంటుంది బాధ, ఎవరికైనా ఉంటుంది. నేను కూడా ఏమంటున్నా అంటే తన తండ్రిని చంపిండు ఎవరు, ఈ సిద్ధ అనేటోళ్ళు లేకపోతే వీళ్ళ గ్యాంగు. మామూలుగా ప్రేమ ఉంటుంది ఎవరికైనా, తండ్రి తల్లి అంటే కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేస్తే రగులుతుంటుంది, నిప్పురవలు ఇట్లా 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 రగులుతుంటుంది, అందరికి కామన్గా ఉంటుంది. మరి ఇంక అట్లనే చేసినట్టు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకునేది లేకుండే సంపి డైరెక్ట్ జగిత్యాల పోలీస్ స్టేషన్లో పోయి లొంగిపోయినట్టు. అంటే దీని ద్వారా మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే చివరిగా మావోయిస్టులు ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రమంలో రకరకాలుగా మాట్లాడుతుంటారు. వాళ్ళు చేసిన ఉద్యమ ప్రస్థానం, ఎక్కడెక్కడ దాడులు చేసినా, ఎవరెవరిని చంపినాం, పోలీసులను చంపినామని చెప్తే ఏం కాదు. ఈ లెక్కన ఈ వార్త చూస్తుంటే నాకు అర్థమవుతుంది. పోలీసులను గాళ్ళని చంపినాం, భద్రతా బలగాలను వాళ్ళని చంపినాం, గాడ చంపినాం, గిడ చంపినాం అంటే ఏం కాదు పోలీసులు. కానీ సామాన్యులను కూడా చంపినాం అని చెప్తే మాత్రం నిజంగా ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వార్త ద్వారా. మరి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ మావోయిస్టులు ఏమైనా అలర్ట్ అవుతారా, దీని పెద్ద లెక్కలోకి తీసుకుంటారా తెలియదు కానీ పగ మాత్రం చంపేదాకా వదలలేదు. దాదాపు 30 ఏళ్ళ క్రితం నుంచి రగులుతున్న పగ తల మోదీ చంపే వరకు చల్లారలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఒకటి ఉంటుంది, ఆయుధం పట్టినోడు ఆయుధానికే, కత్తి పట్టినోడు కత్తికే అన్నట్టు ఏదో ఉంటుంది చూడు. గట్లనే కొందరి జీవితాల్లో జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వార్తతోటి ఓ రకంగా మావోయిస్టులకు కొంత భయమే అనేది మనం అంచనా వేయచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.